211. సో 211 చూడండి, కన్సిడర్ ద రియాక్షన్. ఒక రియాక్షన్ ఇచ్చినాడు. CaCO3 గివ్స్ రైస్ టు, ఇది గివ్స్ రైస్ టు, ఇక్కడ గివ్స్ రైస్ టు ఉంటుంది. X ప్లస్ CO2. X అంటే ఏంటిది? కాల్షియం ఆక్సైడ్. సో X అంటే కాల్షియం ఆక్సైడ్. ఈ కాల్షియం ఆక్సైడ్కి వాటర్ని కలిపితే నాకు ఏమొస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. ఇంకొకటి Y అన్నట్టు. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్కి క్లోరిన్ కలిపితే ఏమొస్తుంది? నాకు క్లోరిన్ గ్యాస్ని కనుక కలిపినట్టయితే CaOCl2 బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. వాడే ఇచ్చాడు. బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. బ్లీచింగ్ పౌడర్ రావడం జరుగుతుంది. అడిగి ఏమన్నాడు వాడు? ఇలా కాంపౌండ్ జెడ్ బ్లీచింగ్ పౌడర్. కన్సిడర్ ద ఈక్వేషన్ అని ఇచ్చిండు. ఈక్వేషన్ CaCO3 గివ్స్ రైస్ టు ఏమో ఇచ్చి జెడ్ ఈజ్ ప్రిపేర్డ్ బై. జెడ్ అంటే బ్లీచింగ్ పౌడర్ కదా. జెడ్ అనేది ఒక బ్లీచింగ్ పౌడర్ వచ్చింది. ఈ బ్లీచింగ్ పౌడర్ తయారు చేస్తే దేని ద్వారా తయారవుతుంది? రియాక్షన్ బిట్వీన్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ క్లోరిన్. వాడే ఇచ్చింది కదా, మళ్ళీ కొత్తగా అడిగేదేంది? ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOHకి క్లోరిన్కి మధ్య రియాక్షన్ అయితే మనకు బ్లీచింగ్ పౌడర్ రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 212 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ క్లోరో ఆల్కలీ ప్రాసెస్? క్లోరో ఆల్కలీ ప్రాసెస్ ద్వారా తయారయ్యేది ఏమిటి? క్లోరో ఆల్కలీ ప్రాసెస్ ద్వారా తయారయ్యేది ఏంటిది? సోడియం హైడ్రాక్సైడా, హైడ్రోజనా, క్లోరినా, ఆల్ ద ఎబోనా? క్లోరో ఆల్కలీ ప్రాసెస్ ద్వారా మనకు తయారయ్యే గ్యాస్లు ఏమేమి తయారైతాయి చెప్పండి? సో క్లోరో ఆల్కలీ ప్రాసెస్ ద్వారా అన్నీ తయారవుతాయి. సో సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోజన్, క్లోరిన్, ఇదే క్లోరో ఆల్కలీ ప్రాసెస్ ఏంటిది? బ్రైన్ సొల్యూషన్ నుండి తయారు చేయడం. ఓకే, రైట్. Next, go to 213 question. Which of the following raw material is not used to preparation of baking soda? బేకింగ్ సోడాను తయారు చేయాలంటే ఇందులో దేన్ని యూజ్ చేయరు అంటున్నాడు. ఏ మెటీరియల్ని మనం యూజ్ చేయము? బేకింగ్ పౌడర్ తయారు చేయాలి. బేకింగ్ సోడా అంటే ఏంటిదిరా? దేన్ని బేకింగ్ సోడా అంటారు? NaHCO3ని బేకింగ్ సోడా అంటారు. NaHCO3ని బేకింగ్ సోడా అంటారు. ఇదేంటి? సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, NaCl CO2 NH3. సో ఇందులో యాసిడ్కి సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం యూజ్ చేయం. మీకు ఇదంతా కావాలంటే కొంచెం ఇది లాంగ్ ప్రాసెసే. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో ఫస్ట్ సోడియం క్లోరైడ్. ఈ సోడియం క్లోరైడ్ కంటే ముందు ఏం చేస్తారంటే అమోనియా టవర్ లోపల అమోనియా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ కలిసి నీకు ఏమొస్తుందంటే అమోనియం బైకార్బోనేట్ వస్తుంది. ఈ అమోనియం బైకార్బోనేట్ వచ్చిన తర్వాత అమోనియం బైకార్బోనేట్ని నీకు సోడియం క్లోరైడ్ తోటి కనుక కలిపితే నీకేమొస్తుంది అంటే సోడియం బైకార్బోనేట్ వస్తుంది. ఇదే బేకింగ్ సోడా. అయితే ఇక్కడ నీకు యూజ్ అయ్యేది చూడండి, NH3 ఉన్నది, CO2 ఉన్నది, NaCl ఉన్నది. కాబట్టి లేనిది సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్ 214 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ యాంటాసిడ్ ట్యాబ్లెట్? యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఏముంటుంది? యాంటాసిడ్ ట్యాబ్లెట్లో నీకు ఏముంటుంది? యాంటాసిడ్ ట్యాబ్లెట్ లోపల మేజర్గా ఉండేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. దీంతో పాటు కొద్దిగా సోడియం బైకార్బోనేట్ కూడా ఉంటుంది. కొంచెం తినే సోడా కూడా ఉంటుంది. కాబట్టి రెండు ఆప్షన్స్ సరి అయినది తీసుకోవాలి. ఓకేనా? ఒకవేళ ఇక్కడ వేరే ఆప్షన్ కనుక ఇంకోటి వేరేది ఉందనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు గో టు MgOH టేకెన్ ట్వైస్ ఓన్లీ. అది మాత్రం మేజర్ కాంపోనెంట్. నెక్స్ట్ వన్ 215 క్వశ్చన్. 215 క్వశ్చన్ చూడండి, ఏమేమో కథలు పడ్డాడు చూడండి. సో ద రియాక్షన్ ఆఫ్ NaHCO3 ప్లస్ HCl ఇది డెల్టా దగ్గర గివ్స్ రైస్ టు ఉంటుంది. NaCl ప్లస్ H2O ప్లస్ X. NaCl వచ్చింది, H2O వచ్చింది, ఇంకా మిగిలింది ఏంది? కార్బన్ కాంపౌండ్ రాలేదు, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. X ఈజ్ పాస్ త్రూ aqueous sodium carbonate గుండా పంపిండు. Y అండ్ ఫామ్ అయింది. Y ఏంటిది అని అడుగుతున్నాడు. సో X అనేది అయితే నీకు CO2 అని తెలిసింది. సో ఈ CO2ని Na2CO3 ద్వారా పంపుతున్నాడు. ఇది aqueous అంటే ఇందులో వాటర్ కూడా కలిసి ఉన్నది. aqueous అంటే వాటర్ కూడా కలిసి ఉన్నది. కలిసి ఉన్న దాని గుండా కనుక పంపినట్టయితే మనకేమొస్తుందంటే సోడియం బైకార్బోనేట్ వస్తుంది, NaHCO3 వస్తుంది. యాక్చువల్గా ఇది
కాల్షియం బైకార్బోనేట్కి సంబంధించిన రియాక్షను. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సోడియం బైకార్బోనేట్ NaHCO3 వస్తుంది. కాబట్టి X అంటే CO2, Y అంటే ఏంటిది NaHCO3. 1 minute. పెట్టలేదా? ఎందుకు పెట్టలేదా? క్లాస్ పెట్టలేదు, వాళ్ళే పెట్టలేదా? చెల్లగడ్డ ప్యాంట్ ఒకటి. సో హియర్ 215 క్వశ్చన్, 215 క్వశ్చన్లో 215 క్వశ్చన్లో ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ అండ్ సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ కమ్ టు 216 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈజ్ రాంగ్? ఇందులో కాంబినేషన్ ఏ కాంబినేషన్ రాంగ్ అన్నాడు. వాషింగ్ సోడా బోరాక్స్, బేకింగ్ సోడా యాంటాసిడ్. వాషింగ్ సోడా ఏంటిది? Na2CO3. Na2CO3. బోరాక్స్ అంటే ఏంది? Na2B4O7, సోడియం టెట్రాబోరేట్. బోరాక్స్ అంటే అది. సో కాబట్టి ఇది రాంగ్. 4 లేదు, 2 ఇచ్చినాయి ఇలా. సరే, ఇది ఇవ్వండి. సో నెక్స్ట్ క్వశ్చన్. CaS2O CaSO X ఐడెంటిఫై X. ఇది రాంగ్ ఉన్నది. సో ఇక్కడ నేను దీన్ని బట్టి చెప్తాను, చూడండి, క్వశ్చన్ బట్టి చెప్తాను. సో CaSO4 2H2O, దీన్ని జిప్సమ్ అంటారు. జిప్సమ్ని కనుక నువ్వు వేడి చేస్తే, బాగా వేడి చేస్తే నీకు వచ్చేది CaSO4 ½ H2O వస్తుంది. ఓకేనా? సుమారుగా 125 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏముంటుంది ఇది. ఇక్కడ వరకు హీట్ చేస్తే నీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఇంకా హీట్ చేస్తే, అంటే మోర్ దాన్ 200 సెంటిగ్రేడ్ అట్లా ఇంకా బాగా హీట్ చేస్తే, ఇంకా ఎక్కువ హీట్ చేస్తే నీకు వచ్చేది CaSO4 వస్తుంది. దీన్ని డెడ్ బాండ్ జిప్సమ్ అంటారు. CaSO4 డెడ్ బాండ్ జిప్సమ్. సో ఈ డెడ్ బాండ్ జిప్సమ్ అనేది ఫామ్ అయింది, లాస్ట్కి ఫామ్ అయింది. ఫామ్ అయిన కాంపౌండ్ని గుర్తుపెట్టమంటున్నాడు. డెడ్ బాండ్ CaSO4 కాల్షియం సల్ఫేట్, డెడ్ బాండ్ జిప్సమ్. డెడ్ బాండ్ జిప్సమ్ అనేది ఫామ్ అవుతుంది. చచ్చేటు కాల్చిన జిప్సమ్ అంటారు. నెక్స్ట్ 218 క్వశ్చన్. వెన్ బ్లూ కలర్డ్ CuS ఈజ్ హీటెడ్. CuS కాదు, ఏంది రాంగ్ పడ్డాయి అన్నీ. బ్లూ కలర్డ్ ఇది కాపర్ సల్ఫేట్ CuSO4. బ్లూ కలర్డ్ CuSO4ని కనుక హీట్ చేస్తే బికమ్స్ కలర్లెస్. దిస్ ఈజ్ డ్యూ టు. సో ఈ బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్కి బ్లూ కలర్కి ఎప్పుడు ఉంటుందంటే CuSO4 5H2O. కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ కనుక ఉంటే ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఇది బ్లూ కలర్లో ఉంటుంది. దీన్ని హీట్ చేస్తే ఈ వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోతాయి, వాటర్ మాలిక్యూల్స్ రిమూవ్ అవుతాయి. రిమూవ్ అవ్వడం వల్ల CuSO4 ఫామ్ అవుతుంది. ఇది కలర్లెస్గా ఉంటుంది, కలర్లెస్గా ఉండడం జరుగుతుంది. కలర్లెస్ డీహైడ్రేషన్ జరిగిపోయి వాటర్ మాలిక్యూల్స్ పోయి కలర్లెస్గా అవుతుంది. కాబట్టి ఎందుకు వస్తుంది? వాటర్ మాలిక్యూల్స్, లూజ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, లూజ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. మళ్ళీ దీనికి 1-2 డ్రాప్ల వాటర్ మాలిక్యూల్ వేసినామనుకోండి, మళ్ళీ బ్లూ కలర్ వస్తుంది, మళ్ళీ కూడా బ్లూ కలర్. రివర్స్ రియాక్షన్ కూడా పాసిబులే. 219 క్వశ్చన్ చూడండి, ఇది కూడా పర్లేదు. సరే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ క్రిస్టలైజేషన్. సో రాంగ్ ఇన్ వాటర్ క్రిస్టలైజేషన్ అంటున్నాడు. ఒకటి ఫస్ట్ ఏంటి అంటే CuSO4 5H2O. సెకండ్ ఆప్షన్ CaSO4 2H2O. ఇది కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ బ్లూ విట్రియాల్. ఇది కాపర్ సల్ఫేట్ 2H2O. దిస్ ఈజ్ వాట్ జిప్సమ్. నెక్స్ట్ Na2CO3 5H2O. Na2CO3 తోటి ఇక్కడ NH2O ఉంటే 10H2O మాలిక్యూల్స్ ఉంటాయి, 10H2O మాలిక్యూల్స్ ఉంటాయి. కాబట్టి ఇది రాంగ్. ఇది థర్డ్ ఆప్షన్. Na2CO3 5H2O అని ఇచ్చినాడు, మనకి Na2CO3 10H2O ఉండాలి. 5H2O కాబట్టి రాంగ్. నెక్స్ట్ 220 క్వశ్చన్స్. 220 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ రిగార్డింగ్ సాల్ట్స్. రిగార్డింగ్ సాల్ట్స్. ఇందులో ఏది రాంగ్ అని అడుగుతున్నాడు. దీస్ ఆర్ ఫార్మ్డ్ బై న్యూట్రలైజేషన్ ఆఫ్ రియాక్షన్స్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ వల్ల ఫామ్ అవుతాయి. ఓకే.
ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్స్ ఈజ్ న్యూట్రల్. రాంగ్. ఎందుకు అని అంటే మనకు సాల్ట్స్ డిఫరెంట్ సాల్ట్స్ ఉంటాయి కదా. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వల్ల ఫామ్ అయిన దానికి న్యూట్రల్ ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ వల్ల ఫామ్ అయిన సాల్ట్ కనుక ఉందనుకోండి దాని అసిడిక్ నేచర్ ఉంటుంది. ఒకవేళ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వల్ల ఫామ్ అయిన సాల్ట్ ఉందనుకోండి దానికి బేసిక్ నేచర్ ఉంటుంది. న్యూట్రల్ నేచర్ ఎప్పుడు కూడా ఉండదు. సో దట్స్ వై దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. మిగతాది కూడా చదవాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ 200 and 221 కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. ఇక్కడ స్టాప్ చేద్దాంలే. 221 దగ్గర స్టాప్ చేస్తున్నాం.